అందుకే నమస్కారం. మన పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ వక్ఫ్ బిల్లు పైన ఒక బుల్రోజ్ చేశారు. కోడొద్దులు సవారు చేసి ఆ బిల్లుని పాస్ చేయించుకున్నారు. ఆ బిల్లుని పాస్ చేయించుకోవడం అంటే లౌకిక వ్యవస్థగా చీకటి రోజు వచ్చేట లెక్క. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు రకరకాలు ఉన్నాయి. భిన్నత్వం ఏకత్వం మంది. మన పార్లమెంటు కూడా భిన్నత్వం ఏకత్వం ఉండే పద్ధతుల్లోనే దాన్ని రూపొందించుకున్నాం. అంటే 1% 1% ఉన్నటువంటి రిలీజియస్ వదులుకొని ఎవరైనా సరే సమంగా ఉండాల్సిన వాళ్ళు జోలికి పోకూడదు. మత సంస్థల జోలికి రాజకీయాలు పోకూడదు. రాజ్యాంగంలో ఉన్న లౌకిక వ్యవస్థని దాన్ని కాపాడాలి. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీని బట్టి నిర్ణయించడం అంటే ఇది మెజారిటైజేషన్. బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో మెజారిటైజేషన్ అంటున్నారు. మెజారిటైజేషన్ మీన్స్ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవాలా అంటే అర్థం, ఒక రిలీజియస్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా రిలీజియస్ అంతా ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వాడు ఆడాని జావని మేము గెలవాలా అనేటువంటి పద్ధతిలో పోతున్నారు. అదే జరిగితే దేశం ఒకటే ఉండదు. జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పంజాబ్లో ఖలిస్తాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. అవన్నీ బలవంతంగా అణిచిపెట్టాల్సి వచ్చింది. చివరికి చెండ్ల రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఈ దేశాన్ని కాపాడడానికి సమగ్రమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ లాగా ఏర్పాటు చేశారు. దాని జాతీయ మండలి అంటే ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓట్లు పడిపోతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడి గెలిచారు. 400 సీట్లు వస్తాయనుకో వాళ్ళకి వస్తే వాళ్ళకి 240 వచ్చినాయి. 300 కూడా రాలే. చివరికి ఎడమ కాలు నితీష్, కుడి కాలు చంద్రబాబు నాయుడు. ఈ 2 కాళ్ళపైన మోడీ నిలబడి నాటకాలు ఆడుతున్నాడు. విడుదల లేకుండా పోతే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. కాబట్టి రాబోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఓట్ల బ్యాంకుల ద్వారా చేయాలనేటువంటి విషయం వాళ్ళు 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి లాంగ్వేజ్, 2 వక్ఫ్ బిల్లు, 3 డీలిమిటేషన్. ఈ మూడింటిని పట్టుకొని మెజారిటీ సంపాదించుకున్న ఉద్దేశంతో ఈ దేశంలో లౌకిక వ్యవస్థ ఉన్నా లేకపోయినా, ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా, రాజ్యాంగం ఉన్నా లేకపోయినా మేము గెలవాలనేటువంటి ఒక మొండి వాదంతో వెళ్తున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ బిల్ కూడా పాస్ అయింది. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఎట్టున్నాయి, నక్సలైట్ని చంపేస్తాం. హోమ్ మినిస్టర్ మాట్లాడింది 2026 కంతా నక్సలైట్ని తుదముట్టిచ్చేస్తాం. చెప్పిన పని కొంతమంది చంపేస్తున్నారు. నక్సలైట్ల భావాలతో మీరు పోరాటాన్ని చేస్తున్నారా, లేదా నక్సలైట్ అనుసరించే మనుషులతో మీరు పోరాటం సాగిస్తున్నారా? అదొక విధానం. ఆ సిద్ధాంతాన్ని ఓడించండి. నక్సలైట్ ఆమోదించే సిద్ధాంతం మీరు ఓడించండి, మాకు అభ్యంతరంగా. కానీ శారీరకంగా చంపేస్తామంటే అంటే దేశంలో ఒకళ్ళే ఆలోచన ఉండాలనా? విభిన్న ఆలోచన చంపేస్తారా? ఇది ఒక విధంగా నక్సలిజం పేరుతోటి మనుషులు చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఇవన్నీ పోతే, అడవి ప్రాంతం ఫ్రీ అయిపోతే కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించవచ్చు. ఇప్పుడు బయలుదేరాలో అదానికి అప్పగించారు, ఆడ గిరిజనులు వ్యతిరేకించారు. ఆ నక్సలైట్ పెడితే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. చింతపల్లి మొత్తం కూడా వాళ్ళకి అప్పగించేస్తున్నారు. మణిపూర్ అయితే దాదాపు అదే పరిస్థితి వస్తూ ఉంది. అడవుల్లో ఉండే సంపద మొత్తం అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో ముందు నక్సలైట్లను చంపడం ద్వారా భయంకర వాతావరణం కల్పించి అడవి ప్రాంతంలో ఏ గిరిజనులు కానీ ఎవరు కానీ ప్రతిఘటించడానికి వీలు లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే వాళ్ళ పేరుకు నక్సలైట్ బూచి చేసేదంతా కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. రెండోది వక్ఫ్ ల్యాండ్స్ కూడా నిజమే, వాళ్ళకి ల్యాండ్స్ ఉన్న మాట వాస్తవమే. వక్ఫ్ బిల్ కన్నా ల్యాండ్స్ పైన గురి వాళ్ళకి ఈ ల్యాండ్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆర్థిక పరంగా వాళ్ళు నష్టపెట్టాలి. దీన్ని కార్పొరేట్ కంపెనీకి లబ్ధి సిద్ధించాలి. ఆ ఉద్దేశంతో వక్ఫ్ బిల్లుని పాస్ చేశారు తప్ప నిజంగా ఇంకోటి కానే కాదు.
అదే మైనారిటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లు లేరు కాబట్టి దాన్ని చీలికేస్తారు. మైనారిటీ క్రిస్టియన్స్ చీలుస్తారు, వీళ్ళని చీలుస్తున్నారు. ఇది దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఆలోచనని పార్లమెంటు ద్వారా దీన్ని అమలు చేయించుకొని సవాల్ చేయాలని ప్రయత్నిస్తారు. చాలా దుర్మార్గం ఇది. అందుకనే ఈ నెల 12వ తారీఖు నుంచి 12వ తారీఖున దేశం మొత్తం మీదుగా సిపిఐ పిలిపించింది. ఈ వక్ఫ్ బిల్లుని తిరస్కరించాలి, దాన్ని ఓడించాలి అని చెప్పేసి అనేటువంటి ఎంతో మేము పిలిపించాం. రేపు 12వ తారీఖు దేశం మొత్తం మీదుగా ఆందోళన జరుగుతుంది. రెండోది సుప్రీంకోర్టు కూడా సిపిఐ నుంచి వెళ్ళాం, పిటిషన్ వేసాం. సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తున్నాం, సిపిఐ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. అట్లా మేము కోర్టులోనూ ఛాలెంజ్ చేస్తున్నాం, బయట పోరాటాలు సాగిస్తాం. తద్వారా ఈ దేశానికి వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అది ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఇప్పుడు ఏప్రిల్ 22 నుంచి 26 దాకా త్రివేంద్రంలో జాతీయ సమితి సమావేశాలు, సిపిఐ జాతీయ సమితి సమావేశాలు జరగబోతున్నాయి. అంటే మాది ఆల్ ఇండియా మహాసభ సెప్టెంబర్లో జరగబోతున్నాయి పంజాబ్లో. దానికి ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ నెల 22 నుంచి 26 దాకా తిరువనంతపురంలో జాతీయ సమితి సమావేశాలు జరగబోతున్నాయి. దానిలో కూలంకషంగా చర్చించి భవిష్యత్తులో ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడే, ఒక స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడే పని చేయించాలి, బలోపేతం చేయడానికి ఉపయోగపడి చేయించాలి. దానికోసమని సాయంత్రం ప్రయత్నిస్తున్నాం. ఇది విస్తృతంగా అందరిని కలుపుకొని ఉద్యమాలు సాగించేందుకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మధ్య చింతపల్లి అడవులు లేకపోయి ధైర్యంగా ఆ రోడ్లు అదేనా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతమంది ఎవరు మంత్రులు, చింతపల్లిలో ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు వాడు ఎప్పుడు పోయినాడు కాదు ఆ ఏరియాకి. రాజకీయ పార్టీ నాయకులు నేను ఒక్కడే 10 రోజుల పాటు చింతపల్లి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశాం, నక్సలైట్లు ఉన్న ప్రాంతాలతో సహా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకడే మంత్రి హోదాలో ఆ ఏరియాకి పోయి నైట్ కూడా అక్కడే బస్ చేసి నిఘా వాళ్ళు వద్దంటే కూడా ఆ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచిదే. అయితే దీనికి ఒక కాంట్రవర్సీ ఉంది. గతంలో నక్సలైట్లు రోడ్లు వేయించేవాళ్ళు కాదు. ఇక రోడ్లు వేస్తే పోలీసులు డైరెక్ట్గా పోయి వాళ్ళు పట్టుకుంటారని చెప్పి ఈ రోడ్లు వద్దని చెప్పేవాడు. అది అంత కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. డెవలప్మెంట్ కావాలి కదా. నేను 10 రోజుల పాటు పాదయాత్ర చేసినప్పుడు కొండపైన పండించేటువంటి పంటలు కిందికి తీసుకురావాలంటే ఒక 2 మనుషులు పెడతారు, వాళ్ళు తీసుకెళ్ళి సంతలో పెడతారు. అయితే పండించిన వాడికి సగము, మోసుకొచ్చిన సగం పోతుంది. ఆ రోజు మోసుకొచ్చిన వాడికి సగం ఇచ్చేసేయాలి. వంకాయలు, బీరకాయలు, చింతపండ్లు ఏదైనా కానీ సగం వీడు అమ్ముకోవాలి. అంత దోపిడీ జరిగేటప్పుడు ఇతను రోడ్లు వేయడం వల్ల రవాణా బాగా వాళ్ళు పండిన పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి ప్రయత్నమే. అయితే అదే సందర్భంలో ఈ రోడ్లు బాగా వేసి మళ్ళీ కార్పొరేట్ కంపెనీకి అప్పగిచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడి నుంచే కదా సమస్య. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇల్లు దానికి ఏ సంబంధం? గుడిసెలో ఉన్న ఒకటే, మిద్దెలో ఉన్న ఒకటి, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. అటు పని చేయగలిగితే కామరాజ్ గారి దగ్గర మిద్దె ఉంటే కామరాజ్ గారు గుడిసెలో పనిచేశాడు, బ్రహ్మాండ ముఖ్యమైన పని చేశాడు. అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు. గతంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కాంట్రోల్ సీట్లో పోయి కాపీ చేశాడు, వద్దని చెప్తే కూడా. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇల్లు కట్టుకుంటే మీ ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా. మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు, ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా? శ్మశానం చేసి పారేసాడు. కాబట్టి ముఖ్యమంత్రులు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతున్నాయి, ముఖ్యమంత్రులు బాగాలేకపోతే డెవలప్ అనిపిస్తుంది. కరెక్ట్ వాదన కాదు. అనవసరంగా డైవర్ట్ చేస్తారు. ఆయన ఏదో కొంప కట్టుకుంటున్నాడు, కట్టుకునేయండి, డబ్బులు నేను లేకలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా ఆయనకే ఎక్కువ మహారాజు మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు అంటే చంద్రబాబు నాయుడే. కట్టుకొని ఒక 2 కోట్లు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేవాడిని. ఆ తాడేపల్లి ప్యాలెస్ అవుతుంది, ధారావతి ప్యాలెస్ అవుతుంది. కానీ నీ పరిపాలన చక్కదని వెంటనే సోకు చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ ఊడిగ చేయడానికి మొదలు పెట్టి కూర్తుంది. అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి, మొత్తం అప్పగిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వద్దాం అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇల్లు బాగా కట్టుకో, రోడ్లు బాగా వేసుకో, కానీ కార్పొరేట్ వర్గాలకి నీ ఆస్తిని అప్పగించ బాగా.
ఈ మధ్యతరగతి ప్రజానికానికి, పేదవాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయి. అనేక హామీలు ఇచ్చావు, ఆ హామీలను అమలు చేయండి. హామీలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నలు చేసుకోవడం ద్వారా ఇది కాదు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్. అది 8,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తే కూడా బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు. అందులో అదే ఆ ప్రాబ్లం లేదు. అందులో చంద్రబాబుకి అనుకూలం ఏంటంటే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకప్పుడు మోడీ దీన్ని శంకుస్థాపన చేసినాడు, మళ్ళీ మోడీ దీన్ని సమాధి చేసి పారేసాడు సహాయం చేయకుండా. ఇప్పుడేదో ఎల్లరికం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ అంతా కలిసి. మంచిదే, త్వరగా స్టార్ట్ చేయడం మంచిది. చంద్రబాబు నాయుడిని ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు, కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్. ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ ఉంటే మాకు అభ్యంతరం. ఆ పక్క చేసుకొని పోతాం. నేను చూసా, బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది. వాడికి కూడా ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందులో పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్లు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. అమెరికా పార్లమెంట్లో అమిత్ షా కూడా టీడీపీ ఎంపీ కంప్లైంట్ చేశారు. అంటే గతంలో కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా షార్ట్ షీట్లు కూడా. కేసులు ఎవరికి లేని వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలి. అసాంఘిక కార్యకలాపాలన్నీ మొత్తం కూడా జగనే వెనకుండి నడిపి. ఎవరు అడ్డు వచ్చారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు? పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బయట పైన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు? వాళ్ళే. అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకే వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతూ ఉన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలి మేము టీడీపీ వాళ్ళు? ఇది అన్యాయం కదా ఇది. అందులో రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్నారు. సరసలా ఇది ఎవరు మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. మూడోది ఏంటంటే జాతీయ స్థాయి అవును. ఇందాక టీడీపీ సంగతి చెప్పాను. వైసీపీ దొంగట్లాడింది. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి, రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది. ఇది దొంగటే, తీసేసి మూసేసే పని. దీన్ని మేము ఒప్పుకోము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం, ట్రేడ్ వార్. ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క. ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధంలాగానే వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది. దీనికి అమెరికా దౌర్జన్యం ఎక్కువైపోయింది, పోలీస్ పాత్ర.
మరి అమెరికా వాళ్ళు దౌర్జన్య పాత్ర ఎక్కువైనప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతలు లాగుతున్నాడు? మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయంటే ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నాడు మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చింది రైతులకి. రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? అమెరికా చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.